హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. నిన్న ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, కామెంట్స్ చాలామంది చేశారు. సో నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే, విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? 2021 సంవత్సరంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది అనేది నిన్న క్వశ్చన్. విజయ్ హజారే ట్రోఫీ అనేది క్రికెట్ క్రీడకి సంబంధించిందండి. ఇది వన్డే రంజీ ట్రోఫీ అని పిలవడం దీన్ని జరుగుతూ ఉంటుంది. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో రంజీ ట్రోఫీగా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది 2003 సంవత్సరం నుంచి ఈ విజయ్ హజారే ట్రోఫీని జరపడం జరుగుతుంది. లాస్ట్ ఎడిషన్ అంటే 2021 సంవత్సరంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ విన్నర్. ఇప్పటి వరకు ఎక్కువగా విజయ్ హజారే ట్రోఫీని గెలిచిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. మొత్తం 5 టైమ్స్ విజయ్ హజారే ట్రోఫీని తమిళనాడు గెలుచుకుంది. సో ఇది విజయ్ హజారే ట్రోఫీ గురించి. దీని గురించి చాలామంది యూజర్స్ అనేవాళ్ళు కామెంట్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ అని చెప్పి కొంతమంది యూజర్స్ కామెంట్ చేశారు. మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, అలానే శైలు దేవనూరి, తర్వాత ఏ విజయ్ కుమార్, తర్వాత షేక్ గఫూర్ వలీ, అలానే పండు, హరి ఆచార్య ఇట్లా కామెంట్ చేయడం జరిగింది. ఇలా ఈ వీడియో చివరిలో కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది, దానికి కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు డేటు జనవరి 11. జనవరి 11ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డేగా చెప్పుకుంటారు. అంటే అక్రమ మానవ రవాణా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా జనవరి 11ని జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏం డిస్కస్ చేసుకుంటావో చూద్దాం. మొదటిగా థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ 2020 ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వారు ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అవి చూద్దాం, ఫస్ట్ వీడియోలో ఉంటాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి లుసాంగ్ ఫెస్టివల్ అని చెప్పి సిక్కిం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరిగే లుసాంగ్ సెకండ్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్య పంజాబ్ పర్యటనలో భాగంగా ఒక 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్ మీద కొన్ని నిరసనల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. దీని మీద విచారణ చేయడానికి ఒక కమిటీని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సో ఆ కమిటీ పేరేంటనేది నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు అనేది ఒక ప్లేయర్ ఆఫ్ ది మంత్ని ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఇది 2021 జనవరి నుంచి స్టార్ట్ అయింది. సో డిసెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు, వారి యొక్క ప్రత్యేకతలు ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఆ తర్వాత నిన్నే ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ గురించి కూడా మనం చూద్దాం. బెస్ట్ మూవీగా ఏది సెలెక్ట్ అయింది, ఈ విషయాలు మొత్తం మనం చూద్దాం. తర్వాత ఎల్ఐసి అనేది దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా జూలాన్ గోస్వామి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉమెన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అసలు ఆ ఎల్ఎల్సి అంటే ఏంటి, అలానే ఆమెను సెలెక్ట్ చేసుకున్నారా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లీగ్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఆస్కార్ అవార్డు పొందిన ఫస్ట్ నల్ల జాతి ఫస్ట్ బ్లాక్ మ్యాన్గా ఉన్న సిడ్నీ పాయింటర్ గారు మృతి చెందడం జరిగింది. వారి గురించి ఏ మూవీకి సంబంధించి వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చింది కూడా చూద్దాం. తర్వాత అసలు బేసిక్గా ఆస్కార్ అవార్డ్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఆస్ట్రేలియా, జపాన్ ఈ 2 దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది, డిఫెన్స్లో ఒప్పందం అనేది కుదిరింది. ఆ ఒప్పందం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలనే దాని మీద కూడా ఒక టాపిక్ ఉంది, అది చూద్దాం. తర్వాత శ్రీలంకలో అత్యంత విలాసవంతమైన ట్రైన్ ఒకటి స్టార్ట్ అయింది, దాని గురించి కూడా మనం చూద్దాం, ఎందుకు మనం దాని గురించి మాట్లాడుకోవాలనే ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ నార్మల్గా ఇప్పుడు డెల్టా వైరస్ అలానే ఒమిక్రాన్ ఉంది, ఈ 2 కలిసిపోయి డెల్టాక్రాన్ అనేది కూడా ఒక వైరస్ అనేది రావడం జరిగింది. అది ఎక్కడ వచ్చింది అనేది కూడా మనం చూద్దాం. తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా
ఎలక్ట్ అయ్యారు, ఆమె ఎవరో కూడా ఈ టాపిక్లో మనం చూడబోతాం. అలానే నెక్స్ట్ సీ డ్రాగన్ సముద్ర విన్యాసాలు అనేవి ఈ మధ్య జరిగినాయి. ఈ సీ డ్రాగన్ సముద్ర విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్యలో జరిగినాయి అనేది కూడా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు మామూలుగా. ఏదన్నా యుద్ధ విన్యాసాలు కానీ ఇటువంటివి జరిగినప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి కామన్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇండియన్ జీడిపి గురించి వివిధ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన జీడిపి ప్రకారం ఈ సంవత్సరం ఎంత ఉండదు, ఈ ఫినాన్షియల్ ఎంత ఉండదు అని చెప్పి వివిధ సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ని మనం ఈ వీడియోలో చూడబోతాం. ఆ తర్వాత ఈ ఇయర్లో రిటైర్ అయిన వాళ్ళు, అంటే రీసెంట్గా రాస్ టేలర్ అలానే ధనుష్ గుణతిలక ఇటువంటి ప్లేయర్స్ రిటైర్ అవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి. దాని గురించి కూడా ఒక చిన్న టాపిక్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వచ్చేసరికి థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్స్. ఇది 2020కి సంబంధించినవి. సో థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ 2020 ఇది కేంద్ర జలవనరుల శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ జలశక్తి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఎవరంటే శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఇక్కడ మనకి క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటంటే, యాక్చువల్గా లాస్ట్ పంచాయత్ సెక్రటరీలో గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్టర్ ఆఫ్ జలశక్తికి యూనియన్ మినిస్టరు. సో ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్గా అడగలేదు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఎవరు అని అడగకుండా ఆయన గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆయన ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారనే క్వశ్చన్ పంచాయత్ సెక్రటరీలో అడగడం జరిగింది. సో ఎవరైనా మంత్రులు కానీ ఫేమస్ పర్సనాలిటీస్ కానీ ఉంటే వారు ఎక్కడి నుంచి గెలిచారనేది, ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో గజేంద్ర సింగ్ షెకావత్ గారు జోధ్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి మూడోసారి ప్రజెంట్ చేయటం. ఇది 2018లో మొదటిసారి నేషనల్ అవార్డ్స్ని స్టార్ట్ చేశారు. మొత్తం 57 అవార్డులు ఇస్తారండి. 11 కేటగిరీల్లో 57 అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాటర్ రిసోర్స్ని బాగా యూజ్ చేసుకొని బాగా కన్జర్వ్ చేసుకున్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ వాటర్ అనేది బాగా యూజ్ చేసుకుంటూ కన్జర్వ్ చేసుకుంటుందని చెప్పి థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్ కింద బెస్ట్ స్టేట్ కింద యూపీని ప్రకటించడం జరిగింది. అలానే యూపీ తర్వాత ప్లేసుల్లో రాజస్థాన్, తర్వాత తమిళనాడు ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ సిటీస్గా ముజఫర్నగర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ముజఫర్నగర్ కూడా యూపీలోనే ఉంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ని బెస్ట్ డిస్ట్రిక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, దీని తర్వాత సెకండ్ ప్లేస్లో షాహిద్ భగత్ సింగ్ డిస్ట్రిక్ట్, ఇది పంజాబ్లో ఉంది. సో బెస్ట్ స్టేట్ వచ్చేసరికి యూపీ, బెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి యూపీలోని ముజఫర్నగర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలానే కాకుండా మొత్తం 11 కేటగిరీస్లో 57 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2018లో. సో ఇది దేని కిందకు వస్తుంది? యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి కిందకు వస్తుంది. దీని మినిస్టర్ ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. ఇది నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ లుసాంగ్ ఫెస్టివల్. ఇది సిక్కింలో జరుపుకుంటారు. ఈ లుసాంగ్ ఫెస్టివల్ అనేది సిక్కింలో జరుపుకుంటారండి. ఎప్పుడు జరుపుకుంటారు ఈ లుసాంగ్ ఫెస్టివల్ అంటే టిబెట్ లూనార్ క్యాలెండర్ ప్రకారం, టిబెట్ లూనార్ క్యాలెండర్ అంటే బౌద్ధ మతానికి సంబంధించింది. ఇది టిబెట్ లూనార్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైతే వారి క్యాలెండర్లో 10వ నెల
10వ నెల 18వ రోజు వచ్చిందో అప్పటి నుంచి ఈ లుసాంగ్ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ఇంకొక పేరుతో పిలవడం జరుగుతుంది. అది నామ్సోంగ్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న భూటియా అనే తెగకు చెందిన వాళ్ళు దీన్ని లుసాంగ్ గాను, అలానే లెప్చాస్ అనే తెగకు చెందిన వాళ్ళు దీనిని నామ్సుంగ్ గాను జరుపుకుంటూ ఉంటారు. ఓకే, ఇదే ఫెస్టివల్ని ఈ రెండు సిక్కిం స్టేటే కాకుండా పక్కనే ఉన్న నేపాల్ మరియు భూటాన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాయి. సో దీన్ని పంట చేతికి వచ్చిన టైంలో స్పెషల్గా జరుపుకునే పండగని వీళ్ళు లుసాంగ్ ఫెస్టివల్ అని పిలవడం జరుగుతుంది. జనరల్గా మనం టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇటువంటి ఎగ్జామ్స్లో తక్కువ కానీ ఫెస్టివల్స్ మీద క్వశ్చన్స్ అడగటం, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇటువంటి వాటిలో అయితే ఖచ్చితంగా తెగలు కానీ, స్టేట్స్ కానీ, అలానే పండగలు కానీ ఇటువంటివి ఒక స్టేట్లో ఉన్న తెగల గురించి కానీ ఇటువంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ లుసాంగ్ ఫెస్టివల్ అనేది సిక్కింలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి సుధీర్ కుమార్ కమిటీ. ఈ నెల 5వ తారీఖు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పంజాబ్లో ఒక సభకి అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఫ్లైట్లో కాకుండా ఆన్ రోడ్ వెళ్ళాల్సి వచ్చింది. ఆన్ రోడ్లు వెళ్ళేటప్పుడు ఏమైందంటే అక్కడ కొంతమంది నిరసనకారులు ఉండటం వల్ల ఒక 20 మినిట్స్ ఆగిపోవాల్సి వచ్చింది. ఒక బ్రిడ్జి మీద ఒక 20 మినిట్స్ ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇది ఖచ్చితంగా అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. కానీ అనుకోకుండా మాకు మీ షెడ్యూల్ మార్చుకొని మీరు రోడ్డు మార్గం రావడం వల్లే మేము చేయలేకపోయామని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ చెప్తుంది. సో భారత సుప్రీంకోర్టు ఒక కమిటీ నిర్ణయించింది దీనికోసం. అసలు ఏం జరిగింది ఇక్కడ, దీనికి సంబంధించిందంతా ఒక కమిటీ నిర్ణయించింది. అది సుధీర్ కుమార్ కమిటీ. సుధీర్ కుమార్ సక్సేనా అని ఇతనితో పాటు ఇంకొక ఇద్దరిని నియమించి మొత్తం త్రిసభ్య కమిటీని నియమించి దీని మీద ఇది కోరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిసెంబర్ 2021. అసలు ఈ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ అయిందంటే జనవరి 2021 నుంచి స్టార్ట్ అయింది ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది. లాస్ట్ మంత్ పెర్ఫార్మెన్స్ అంతా బేస్ చేసుకొని ఆ మంత్లో ఎవరికి ఓటింగ్ ఎక్కువ పడుతుందో వారికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనేది అవార్డు అనేది నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ వచ్చేసరికి డిసెంబర్ 21 భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఇవ్వడం జరిగింది. ఇదే నార్మల్గా ఎవ్రీ మంత్ మెన్స్ ఉమెన్స్ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మంత్ ఏమైందంటే ఉమెన్స్కి ఏ మ్యాచ్లు లేవు. డిసెంబర్ మంత్లో ఉమెన్స్కి అసలు మ్యాచ్లే జరగలేదు. సో ఆ కారణంతో ఓన్లీ మెన్సే ఇవ్వడం జరిగింది అజాజ్ పటేల్. అజాజ్ పటేల్కి ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకే ఇన్నింగ్స్లో నార్మల్గా ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు ఉంటాయండి. ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు అజాజ్ పటేల్. అది భారతదేశం మీద రికార్డు సృష్టించడం జరిగింది. టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకు ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన ప్లేయర్స్ 3. వారిలో మొదటివారు జిమ్ లేకర్, ఇంగ్లాండ్కి చెందిన జిమ్ లేకర్. రెండో వారు భారతదేశానికి చెందిన అనిల్ కుంబ్లే. మూడవది
భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీయటం, అలానే ఇదే టెస్ట్లో మొత్తం 14 వికెట్లు తీయటం వల్ల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా అజాజ్ పటేల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదే కనుక ఉమెన్స్ మ్యాచ్లు కూడా ఉంటే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఉమెన్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మంత్ ఏ మ్యాచ్లు లేకపోవడంతో ఓన్లీ మెన్స్ అనేదే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేవి సినిమా రంగంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ అవార్డ్స్ అనేవి సినిమా రంగంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 79వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేవి నిన్న ప్రకటించడం జరిగింది. 79వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. దీనికి గాను బెస్ట్ ఫిల్మ్గా సెలెక్ట్ అయింది, అంటే డ్రామా దాని కింద సెలెక్ట్ అయింది ది పవర్ ఆఫ్ డాగ్. అలానే కామెడీ ఆర్ మ్యూజికల్ విభాగం కింద సెలెక్ట్ అయింది వెస్ట్ సైడ్ స్టోరీ అనే సినిమా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత బెస్ట్ డైరెక్టర్గా జేమ్స్ క్యాంపియన్ పవర్ ఆఫ్ డాగ్ సినిమాకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. బెస్ట్ యాక్టర్గా విల్ స్మిత్, మనకందరికీ సుపరిచితమే, కింగ్ రిచర్డ్ అనే మూవీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ ఫీమేల్ వర్షన్లో నికోల్ కిడ్మ్యాన్ బీయింగ్ ద రికార్డోస్ అనే సినిమా కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత బెస్ట్ ఫారెన్ ఫిలిం కింద డ్రైవ్ మై కార్, జపాన్ దేశానికి సంబంధించిన ఈ సినిమా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ టీవీ సిరీస్ కింద సక్సెషన్ అనే వెబ్ సిరీస్ ఈ అవార్డు సాధించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సౌత్ కొరియా దేశం నుంచి మొదటిసారిగా ఒక వ్యక్తి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది పొందడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే ఓయాంగ్ సు. మీరు స్క్విడ్ గేమ్ కనుక చూసినట్లయితే, స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ కనుక చూసినట్లయితే ఇతన్ని నేను గుర్తుపట్టచ్చు. బాగా ముసలి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. అతనికి బెస్ట్ సపోర్ట్ క్యారెక్టర్ కింద స్క్విడ్ గేమ్కి గాను ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో సౌత్ కొరియాలో ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ టైం ఈ అవార్డు ఇవ్వటం వల్ల ఇతన్ని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా అవార్డ్స్ గురించి మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అంటే డైరెక్టర్, బెస్ట్ మూవీ, హీరో, ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అదే విభాగంలో, అదే అవార్డ్స్లో భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఎవరైనా ఉన్నారంటే అప్పుడు ఆ అవార్డ్కి సంబంధించిన మొత్తం విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎగ్జామ్లో సపోజ్ క్వశ్చన్ ఎలా పడుతుంది చెప్తాను చూడండి. ఈ టాపిక్ నుంచి లాలా ల్యాండ్ అనే ఒక సినిమా ఉంది, ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ ఆస్కార్ అవార్డు వచ్చిన ఈ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. కాకపోతే ఈ మూవీ ఎవరి డైరెక్షన్లో అడగలేదు. అలానే ఈ మూవీలో హీరో ఎవరని కానీ, మెయిన్ యాక్టర్ ఎవరని కానీ, లీడ్ ఎవరు కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఏమీ లేవు. ఈ మూవీ యొక్క థీమ్ అడిగారు. నార్మల్గా మనం ఏంటంటే సెలెక్ట్ అయిన మూవీ కానీ, డైరెక్టర్ కానీ ఇవన్నీ చూసుకుంటూ పోతాం. కానీ ఈ మూవీ థీమ్ గురించి ఎంతమంది తెలుసు? కాబట్టి ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది ప్రతిసారి అవసరం. మనం 1 or 2 మార్క్స్లోనే మనకి జాబ్ వచ్చే అవకాశాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఎవ్రీ ఇయర్ జరిగే ఎల్ఎల్సి అంటే లెజెండరీ లీగ్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే రిటైర్ అయిన ప్లేయర్స్ ఉంటారో వారంతా కలిసి చారిటీ కోసం ఒక టోర్నమెంట్ ఆడతారు, క్రికెట్ టోర్నమెంట్. దాన్ని ఎల్ఎల్సి అంటారు, లెజెండరీ లీగ్ ఆఫ్ క్రికెట్ అంటారు. దీనికి భారత పేస్ బౌలర్ ఝూలన్ గోస్వామి ఈమెని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఈమెని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎల్ఎల్సి లెజెండరీ లీగ్ ఆఫ్ క్రికెట్. ఇది ఈ జనవరి 20th నుంచి ఒమన్లో జరుగుతుంది. ఒమన్ క్యాపిటల్ ఏంటంటే మస్కట్. ఒమన్ రాజధాని మస్కట్లో జరగబోతుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఝూలన్ గోస్వామి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నార్మల్గా
మనం ఆస్కార్ అవార్డ్స్ గురించి మనకు తెలుసు. ఫిల్మ్ రంగంలో, చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యధికమైన పురస్కారం వచ్చేసరికి ఆస్కార్ అవార్డు. భారతదేశం నుంచి చూసినట్లయితే ఇద్దరికో ముగ్గురికో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఓవరాల్గా ఒక 5 మెంబర్స్ ఉన్నారు మామూలుగా. అంటే భారతదేశం నుంచి తీసిన చిత్రాలు అయితే మాత్రం స్లమ్ డాగ్ మిలియనియర్ కింద, వీటి కింద పర్సనల్గా ఒక ఇద్దరికి వచ్చినాయి. ఓవరాల్గా మూవీకి అయితే ఇంతవరకు భారతదేశంలో చెందిన ఏ మూవీకి ఆస్కార్ అవార్డు అనేది రాలేదు. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అంటే, ఈ మధ్య రీసెంట్గా ఫస్ట్ మ్యాన్ ఎవరైతే నల్లజాయితీయుడు, ఫస్ట్ టైము బ్లాక్ మ్యాన్ టు విన్ ద ఆస్కార్ అవార్డ్, సిడ్నీ పాయింటర్ అండి ఆయన పేరు. సో సిడ్నీ పాయింటర్ అనే వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్లజాయితీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆయన 1964లో తీసిన లిల్లీస్ ఆఫ్ ద ల్యాండ్ అనే సినిమాకు గాను అతను మొదటిసారి ఆస్కార్ అవార్డు పొందడం జరిగింది. ఇతనికి 2009వ సంవత్సరంలో యుఎస్ ప్రభుత్వం ఇచ్చే యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ కూడా ఈయనకి రావడం జరిగింది. సో సిడ్నీ పాయింటర్ 1964లో ఆస్కార్ అవార్డు పొందడం జరిగింది లిల్లీస్ ఆఫ్ ద ల్యాండ్ అనే మూవీకి. ఈయన 94 ఇయర్స్ వయసులో చనిపోవడం జరిగింది. ఫస్ట్ మ్యాన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అలానే ఆస్కార్ అవార్డ్స్ పొందిన భారతీయుల గురించి ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరెవరు భారతీయులు ఆస్కార్ అవార్డు పొందారనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, జపాన్ ఈ రెండు దేశాలు ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఈ రెండు దేశాలు ఎవరిని తగ్గించడానికి, ఎవరికి వ్యతిరేకంగా సైన్ చేశాయి అని మనం చూసుకుంటే, చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఈ రెండు దేశాలు సైన్ చేశాయి. ఇదే విధంగా డిఫెన్స్ రంగంలో వీరు మొత్తం 4 దేశాలు ఒక జట్టుగా పనిచేస్తున్నాయి. ఆ 4 దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఇండియా. ది క్వాడ్ అంటారు వీటిని. ది క్వాడ్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ 4 దేశాలు చైనా యొక్క విధానాలకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఆస్ట్రేలియా అండ్ జపాన్ వీళ్ళిద్దరూ డిఫెన్స్ మీద సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే, శ్రీలంకలో అత్యంత విలాసవంతమైన ట్రైన్, అంటే మోస్ట్ లగ్జరియస్ ట్రైన్ అనేది నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీలంకలో స్టార్ట్ చేస్తే మనకెందుకు అని అనుకోకూడదు. ఎందుకంటే శ్రీలంకలో స్టార్ట్ అయిన ఆ మోస్ట్ లగ్జరియస్ ట్రైన్ అనేది భారతీయ గవర్నమెంట్ యొక్క లోన్ ఇవ్వటం వల్లనే అక్కడ స్టార్ట్ అయింది. సో 386 కిలోమీటర్స్ ప్రయాణం జరిగే ఈ ట్రైను నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. శ్రీలంకలోని జాఫ్నా నుంచి ఆ దేశం యొక్క రాజధాని కొలంబో వరకు మొత్తం ప్రయాణం అనేది జరిగింది. ఇది ఇండియా నుంచి ఇచ్చిన సహకారం, లోన్ ఏదైతే ఉందో దానితో వాళ్ళ దేశంలో అత్యంత లగ్జరీ అయిన ట్రైన్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ACDMUs అంటారు, వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. భారత్ నుంచి ACDMUs ఇవ్వడం వల్ల లోన్ రూపంలో ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కొత్త వేరియంట్ అనేది సైప్రస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి, సైప్రస్ కంట్రీలో డెల్టా ప్లస్ ఒమిక్రాన్ ఈ 2 వేరియంట్స్ యొక్క క్లబ్ చేసి ఏదైతే ఫామ్ అయిందో డెల్టాక్రాన్ అనే ఒక వేరియంట్ సైప్రస్లో స్టార్ట్ అయింది. ఇది ప్రమాదకరమైన వేరియంట్ అని ఆల్రెడీ ఆ దేశంలో ఒక 25 మంది దీని బారిన పడ్డారని చెప్పడం అనేది ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ ఆయేషా మాలిక్. పాకిస్తాన్ సంతతికి చెందిన మొదటి మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె పాకిస్తాన్ యొక్క సుప్రీంకోర్టుకి జడ్జిగా ఫస్ట్ టైం ఒక లేడీ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆమె ఆయేషా మాలిక్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా సెలెక్ట్ అయిన ఈమె సర్వీస్ వచ్చేసరికి జూన్ 2031 వరకు ఈమె సర్వీస్ ఉంటుంది. అంటే మనలాగానే సేమ్ 65 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ ఏదైతే ముందు వస్తే అక్కడ రిటైర్ అవ్వడం జరుగుతుంటుంది. దాని ప్రకారం జూన్ 2031 వరకు ఈమె సర్వీస్ అనేది ఉంటుంది. ఈమె జస్టిస్గా సెలెక్ట్ అయింది. ఈమెకి జనవరి 2030కి
చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ సుప్రీంకోర్టు అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో పాకిస్తాన్కి సంబంధించిన జస్టిస్ ఆయేషా మాలిక్ ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే సముద్ర విన్యాసాలు 2-3 దేశాలు కలిసి అలానే వాటి యొక్క డిఫెన్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మొత్తం 5 దేశాలు కలిపి ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని పేరు సీ డ్రాగన్. సీ డ్రాగన్ 2022 ఇది జనవరి 5వ తారీఖున జరిగాయి. దీంట్లో భారత్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ అలానే కొరియా దేశాలు ఈ ఎక్సైజ్లో పాల్గొనడం జరిగింది. దీని పేరు గుర్తుపెట్టుకోండి, సీ డ్రాగన్ 2022. ఇక్కడ క్వశ్చన్ ఎలా పడుతుందంటే ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్న దేశాలు ఎన్ని అని అడగచ్చు, లేకపోతే ఈ దేశాలన్నీ కలిపి చేసిన విన్యాసం పేరేంటి అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఇండియన్ జీడిపి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 and 22 ఎలా ఉండబోతుందనేవి కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది. వాటిలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO, ఈ NSO వారు వీరినే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అని కూడా అంటారు. ఇది 2005లో ప్రారంభమైంది. రంగరాజన్ కమిటీ యొక్క నివేదిక ప్రకారం ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీరు 2021-22 సంవత్సరాలకు గాను భారతదేశం యొక్క జీడిపి అనేది 9.2%గా ఉంటుందని క్యాలిక్యులేట్ చేశారు. ఇది జరిగిన కరెక్ట్గా 1 డేకి SBIకి సంబంధించిన వారు SBI ఎకో ర్యాప్ అనేవాళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2021-22కి భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 9.5గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకొంతమంది సర్వే రూపంలో ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇప్పుడు ఏంటో చూద్దాం. కేర్ రేటింగ్ అనే సంస్థ వారు 7.7% గాను, బ్రిక్ వర్క్ రేటింగ్స్ అనే సంస్థ వారు 10 to 10.5 గాను, అలానే ఎకానమీ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు 7 to 7.5గా చెప్పడం జరిగింది. అలానే గోల్డ్ మ్యాన్ సచ్ వీరు 9.1% గాను ఇలా చెప్పడం జరిగింది. నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వాళ్ళు 9.2గా చెప్పడం జరిగింది. ఈ NSC అనేది 2005లో ఏర్పడిందని మనం చూసాం. ఏ కమిటీ బేస్ చేసుకొని? రంగరాజన్ కమిటీ బేస్ చేసుకొని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది ఏర్పడింది. వాళ్ళు సర్వే ఇస్తూ ఉంటారు. 9.2% అనేది ఉండటం అనేది చెప్పారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా పడుతుందంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం 2021-22లో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంటుంది అని అంచనా అని అడుగుతారు. అప్పుడు 9.2, 9.5 రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. మనం ఇలా కనుక ఒక టేబుల్ కనుక రెడీ చేసుకోగలిగితే సింపుల్గా వీటికి ఆన్సర్ చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. శ్రీలంకకు చెందిన యువ క్రీడాకారుడు ధనుష్క గుణతిలక టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి అంతా వైట్ బాల్ క్రికెట్ మీదే కాన్సన్ట్రేషన్ కోసం టెస్ట్ క్రికెట్ అనేది రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో వైట్ బాల్ క్రికెట్ అంటే ఏంటి, మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి వచ్చే డౌట్. లేదా పింక్ బాల్. మనం SSC, RRB ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న వాటిలోనే మనకి ఊరికనే స్కోర్ పోతూ ఉంటుంది. వైట్ బాల్ క్రికెట్ అంటే అది 1 డేస్ కావచ్చు, 1 డే ఇంటర్నేషనల్ కావచ్చు, లేదా T20లు కావచ్చు, ఇటువంటి లీగ్లు అయినా కావచ్చు. వైట్ బాల్ ఎందుకు పెడతారు అంటే 1 డేలు, T20లు ఇటువంటి లీగుల్లో కానీ ఆడే ప్లేయర్స్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. అందుకని చెప్పి ఇక్కడ వైట్ బాల్ పెడతారు. సింపుల్గా అర్థమవుతుందని.
నెక్స్ట్ రెడ్ బాల్ వచ్చేసరికి, రెడ్ ఆర్ పింక్ బాల్ వచ్చేసరికి టెస్ట్ క్రికెట్లో పెడతారు. ఇక్కడ బాల్ కనుక వైట్ కలర్లో ఉంటే వీడు వైట్ కలర్లో ఉంటారు కాబట్టి డ్రెస్లో ఉంటారు కాబట్టి అర్థం కాదు, అంతా కలిసిపోతుంది కాబట్టి టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి రెడ్ బాల్ వాడతారు. మరి పింక్ బాల్ ఎందులో వాడతారంటే రీసెంట్గా మనకి డే అండ్ నైట్ టెస్టులు జరుగుతున్నాయి చాలా ఏళ్ల నుంచి. సో ఈ డే అండ్ నైట్ టెస్ట్లో విజిబిలిటీ ఎక్కువగా ఉండటానికి పింక్ బాల్ అనేది వాడటం జరుగుతుంది. సో వైట్ బాల్ వన్డేలు T20లో వాడతారు, రెడ్ బాల్ టెస్ట్ క్రికెట్లో, అలానే డే అండ్ నైట్ టెస్ట్లో పింక్ బాల్ వాడటం జరుగుతుంది. సో ధనుష్క గుణతిలగా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. అలానే ఈ ఇయర్లో భారతదేశానికి సంబంధించిన అంటే 2021లో భారతదేశానికి సంబంధించిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కావచ్చు, అలానే ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ కావచ్చు, పేసర్ కర్ణాటకకు చెందిన మీడియం పేసర్ వినయ్ కుమార్ కావచ్చు, వీరంతా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అలానే ఇదే శ్రీలంక దేశానికి చెందిన లసిత్ మలింగా. మనల్ని ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఒక ప్లేయర్ నియమించి ఇతను ఏ క్రీడకు సంబంధించిన ప్లేయర్ అనేది అడగడం జరుగుతుంటుంది. సో లసిత్ మలింగా, అలానే ఉదానా, ఉపుల్ తరంగా ఈ దేశానికి చెందిన వీళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అలానే న్యూజిలాండ్ నుంచి రాస్ టేలర్, బీజెడ్ వాట్లింగ్, సౌత్ ఆఫ్రికా నుంచి ఫాఫ్ డూప్లెసిస్, ఇతను ఓన్లీ టెస్ట్ క్రికెట్ వరకు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ ఇయర్ రిటైర్మెంట్ అయిన కొంతమంది ప్లేయర్స్ లిస్టు. మిగతాది అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క కరెంట్ అఫైర్స్ యాప్ అనేది రెడీ అవుతుంది. దానికోసం 1 or 2 డేస్లో అవైలబుల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అలానే వీడియోస్ కూడా అన్నీ ఆ యాప్లో మీకు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటికే మీరు మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ కూడా మీకు రెగ్యులర్గా అందుతాయి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. అలానే ఇప్పటికీ కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకపోయి ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్ని క్లాసులు చేయిస్తున్నాం కాబట్టి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.